కొన్ని బిట్స్, నా గురించి కొన్ని చెప్పిన బిట్స్ ఉన్నాయి, చూడండి. ధన్యవాదాలు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मेरा के जैसे बुलाते नहीं. జనాల్లో స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ అనేది రోజు రోజు బాగా తగ్గిపోతుంది అనిపిస్తుంది. మన జనరేషన్కి ఆల్రెడీ తక్కువ నా ఫీలింగ్. ఇంకా అప్కమింగ్ జనరేషన్స్కి మన పిల్లలు వచ్చేసరికి అది ఇంకెంత తక్కువ అయిపోతుందో, అసలు మర్చిపోతారో మన కల్చర్ అని ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. ఏమంటావు? అది మన కంట్రోల్లో ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని చూశాను, వాళ్ళ పాప చేత డైలీ ఒక సాంగ్ కానీ ఒక పోయిం కానీ అలా పాడిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్లో ప్లే చేస్తూ ఉంటారు, డైలీ పోస్ట్ చేస్తుంటారు. ఓకే, ఏం ఛానల్? ప్లే చేసి చూపిస్తాను. నా పేరు అలంకృత. ఈ రోజు నేను సాయిబాబా హారతి పాడబోతున్నాను. నా పేరు వర్షిత. చక్కని పాట పాడబోతున్నాము. తులసి దళాలతో చూచుదామంటే నీరు నేను కాదురా. కృష్ణ సాయి అంత భక్తి నాకు పిట్ట కొంచెం పూత ఘనం అన్నట్టు ఇంత చిన్న వయసులోనే వేమన శతకాలు భావంతో సహా చెప్తోంది అంటే ఆ భగవంతుడు వరప్రసాది అని అర్థమైపోతుంది. ఏ ఒక్క రోజైనా అలంకృత పద్యం రాకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు అలంకృత ఆన్లైన్లోకి వచ్చి ఆ పద్యం వినిపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అమ్మవారి ఆశీర్వాదాలు నీకు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. నువ్వు ఇంకా 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 ఎదగాలి, అమ్మా నాన్న గర్వపడేటట్టు ఎదగాలి అని ఆశీర్వదిస్తున్నాను. ఇంతకీ అలంకృత మా ఫ్రెండ్ మనవరాలు అని నేను అందరికీ గర్వంగా చెప్పుకుంటాను తల్లి. ఆల్ ద బెస్ట్ నాన్న. గంగి గోవు పాలు గరటైన చాలు, కడువనేమి కడుము పాలు, భక్తి కలుగు కూడు వటడైన చాలు, విశ్వదాభిరామ వినలమేమ. I like Alankrita songs. I see every day. Thank you. అలంకృత చిట్టి తల్లి, బాగున్నావా? నువ్వు 100వ ఎపిసోడ్ చేస్తున్నావు. చాలా శుభాభినందనలు తల్లి. నీకు ఎంత బాగా పాడుతున్నావమ్మా పద్యాలు. పద్యంలాగే పాడుతున్నావు. అక్షరం చాలా స్పష్టంగా పలుకుతున్నావు తల్లి. భావం ఎంత బాగా చెప్తున్నావు, ఒత్తులు ఎంత బాగా ఇస్తున్నావు. పద్యంలాగే చెప్తున్నావు, భజనలాగే చెప్తున్నావు. అసలు ఈ వయసులో
నీ వయసులో పిల్లలు కుదురుగా కూర్చోవడమే చాలా కష్టం. అట్లాంటిది 100 ఎపిసోడ్లు చేసుకున్నావంటే నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానమ్మా. ఇంకా నువ్వు చాలా 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 ఎపిసోడ్లు చేయాలి తల్లి. మా అందరికీ గర్వకారణంగా ఉంది నిన్ను చూసి. అసలు సుమతి శతకాలు ఎంత బాగా చదువుతున్నావు, మరుగుపడిపోయిన సుమతి శతకాలన్నీ చదువుతున్నావు. చాలా చాలా సంతోషం. చాలా శుభాభినందనలు అలంకృత. నువ్వు అలంకృత అంటే నువ్వు చదువుల తల్లివి. చదువుల తల్లి అలంకృత ప్రాయంగానే ఉన్నావు తల్లి నువ్వు. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మాకం గజానన మహానిజం అనేకదంతం పరతానం ఏకదంతం ఉపాస్మయే. హాయ్ అలంకృత అక్క, మీ పాఠాలు శ్లోకాలు చాలా బాగున్నాయి. నేను కూడా నేర్చుకున్నాను. మీరందరూ ఈ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లింగం లింగం కామదహనకర్తాకరలింగం రావణదర్ప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం. I love your songs, they are so good. అందరికీ నమస్కారం. నా పేరు అలంకృత. అంటున్న ఈ చిట్టి పాపాయి అప్పుడే 100th ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. కంగ్రాట్స్ అలంకృత. ఇలాంటి మరెన్నో పద్యాలు శ్లోకాలు మాకు నువ్వు అందించాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుని కృప, గురువుల ఆశీర్వచనం ఎల్లప్పుడూ నీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలంకృత, congrats on finishing 100 episodes. Have a nice day. Bye. అలంకృత 100 ఎపిసోడ్స్ పూర్తి చేసిన సందర్భంగా నీకు శుభాకాంక్షలు మరియు అభినందనలు. పద్యం అనేది తెలుగు వారికి మాత్రమే సొంతం, వేరే భాషలో కూడా లేదు. అలాంటి పద్యాలను ఎంచుకొని సుస్పష్టంగా చక్కగా నేర్చుకొని పాడినందుకు చాలా ధన్యవాదాలు. నీకు నేర్పించిన తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాంటివి చాలా నేర్చుకొని మళ్ళా 200 ఎపిసోడ్స్తో మళ్ళా మా ముందుకు వస్తామని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బాయ్. అనంత గోవింద నామోచ్చారణ భీషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం 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 వదామ్యహం